హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఏం రెసిపీ అంటే ఎండ్రాయిలు గోంగూర కర్రీ అయితే చేస్తానండి నా స్టైల్లో. అది దానికి ఏం కావాలి, ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇదిగోనండి, గోంగూర అయితే నేను నీట్గా తెంపేసుకుని ఒక 4-5 సార్లు అయితే మంచిగా కడిగేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 6 కాయలండి. 6 కాయలు చాలా బారుగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి కాయలు. ఇట్లా ఒక 6 కాయలు ఇరిచేసుకొని నేను ఈ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర మళ్ళీ నేను వాటర్లోంచి తీసుకొని ఇందులో వేసేసుకుంటా. ఓకేనండి, నేనైతే కడిగేసుకుని పెట్టేసుకున్నాను. దీంట్లో మనకి టమాటా ఏది అవసరం లేదండి, చింతపండు కూడా అవసరం లేదు. ఇది పుల్లటి గోంగూర, మనకి చాలా పుల్లగా ఉంటుందన్నమాట. దీంట్లోకి ఏ పులుపు యాడ్ చేయని అవసరం లేదు, చింతపండు కానీ టమాటా కానీ ఏది అయిన అవసరం లేదు. మనము ఉడికిచ్చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను నేను. ఓకేనా? ఇదిగోనండి, నేనైతే పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇదైతే 2 కట్టలు గోంగూర అండి. ఇది మెత్తగా ఉడికిపోయిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇదిగోనండి, ముందుగా మనమైతే ఎండ్రాయిలు అయితే శుభ్రం చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇది ఇలా ఉంది కదా, ఇంతేనండి. ఇలా అయితే మనము అన్నీ నీట్గా చేసేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను నేను. ఓకేనా? ఇదిగోనండి, మన ఎండ్రాయిలు అయితే క్లీన్ చేసుకున్నాను కదా. ఎండ్రాయిలు వేడి నీళ్ళలో కడుక్కోవాలి. ఇదిగోనండి, మన గోంగూర అయితే ఉడికిపోయింది, చల్లగా అయిపోయింది. నేనైతే ఈ పచ్చిమిర్చి గోంగూర మొత్తం మెత్తగా రోట్లో అయితే నూరుకోవాలి. మెత్తగా అయ్యే వరకు మెత్తేసుకోవాలన్నమాట. ఇంతేనండి, మనకి గోంగూర అయితే మెత్తగా మెదిగిపోయింది. నేనైతే తీసేసుకుంటున్నాను. ఓకేనండి, నేను మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చూసుకుందాం. దీంట్లో గోంగూరలో వచ్చిన నీళ్ళు ఏమైనా ఉంటే పోసుకోవాలండి. నేనైతే గోంగూరలో వచ్చిన నీళ్ళు అయితే ఎక్కువ ఏం లేవు. ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుని దీంట్లోనే మనము ఒక ఉల్లిగడ్డ అయితే నేను తరుక్కున్నాను. ఈ తరుక్కున్న ఉల్లిగడ్డ అయితే నేను దీంట్లో పోసేస్తున్నాను. ఒక ఉల్లిగడ్డ వేసుకున్నా కదా, ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకోవాలి. గోంగూర కదండి, 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. 1 అర స్పూన్ వరకు పసుపు వేసానండి. ఇదైతే మంచిగా మనకి ఒక 5 నిమిషాలు అయితే ఉడకాలి. ఉడికిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇదిగో చూడండి, ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము గోంగూర అయితే వేసేసుకుందాము. ఇది బాగా మెత్తగా పట్టుకోవద్దండి, కచ్చాబచ్చాగానే చేసుకోవాలి. గోంగూర మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. మనకి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకాలండి. నేనైతే మళ్ళీ మూత వేసేసుకుంటా. నేను తీసుకున్న గోంగూరే పుల్లటి గోంగూర తీసుకున్నానండి. అందుకోసం నేను చింతపండు కానీ ఎలాంటి పులుపు అనేది నేను యాడ్ చేయలేదు. ఒకవేళ గోంగూరలో 2 రకాల గోంగూర ఉంటుంది. నేను తీసుకున్నది ఎర్ర గోంగూర. ఒకవేళ తెల్ల గోంగూర అని కొన్ని సైడ్లు అంటారు, మంచి గోంగూర అంటారు. అందులో అయితే చింతపండు కానీ వేసుకోవాలి. నేనైతే ఏ పులుపు యాడ్ చేయలేదండి, నాకైతే పులుపు సరిపోతుంది. ఓకే అండి, గోంగూర అయితే నేను దించేసుకున్నాను. ఇదిగో మనకి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు మనమైతే తాలింపు వేసేసుకుందాము గోంగూర కర్రీలో. ఓకేనా? ఈ తాలింపులో అయితే మినపప్పు వేసుకోవాలండి, శనగపప్పుతో పని లేదు. 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే నేను పొట్టు తీసుకున్నానండి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఇప్పుడు 4 ఎండుమిర్చి. ఇదిగోనండి, మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు వేడి నీళ్ళు కడుక్కున్న తర్వాత ఒక 3 సార్లు మంచినీళ్ళతో కడుక్కున్నాను నేను. ఇప్పుడు అయితే వేసేసుకోవాలి. ఎండ్రాయిల్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. మనకి ఎండ్రాయిల్ అనేది మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము.
చిటికెడు ఇంగువ వేసుకుందాము. ఇంగువ అనేది మీ చాయిస్ అండి, నేనైతే ఇంగువ వేస్తాను. దీనికి టేస్ట్ ఈ పోపేనండి, ఈ తాలింపుతోనే మనకి గోంగూర కర్రీకి మొత్తం టేస్ట్ అంతా పెరుగుతుంది. ఓకేనా, తాలింపులో మనము వేసేసుకుందామండి. ఇంతేనండి మన ఎండ్రాయిలు గోంగూర. సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఇది చాలా చాలా బాగుంటుంది. చూసుకుంటాను. అబ్బా ఎంత బాగుందండి, పుల్ల పుల్లగా ఎండ్రాయిలు ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇంకొంచెం అయితే సాల్ట్ పడుతుంది, నేను వేసుకుంటాను. కరెక్ట్ సరిపోయినాయండి అన్నీ, ఉప్పు కారం అన్నీ కూడా. ఉప్పు కొంచెం తక్కువైతే వేసుకుంటున్నాను. ఓకేనా, ఇదిగోనండి నేనైతే భోజనం చేస్తున్నాను. గోంగూర ఎండ్రాయిలు సూపర్ ఉందండి, సో చాలా చాలా బాగుంది. ఇది పాతకాలపు వంట అండి, ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి అయితే తింటాను ఈ కర్రీ. చాలా ఇప్పుడైతే చాలా వెరైటీలు చేసుకుంటారు, కానీ గోంగూర ఎండ్రాయిలు అయితే ఇలానే చేసేవారు మా చిన్నప్పుడైతే. అది చిన్నప్పటి నుంచి నేను తినే కూర ఇది. ఓకేనా, టేస్ట్ అయితే చాలా బాగుంది. వీలుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, మరి ఓకేనండి. ఇక నిదానంగా నేను ఫ్యాన్లోకి వెళ్ళిపోయి తింటాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మంచి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా, మళ్ళీ రేపొద్దుట వేరే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.